ఏంటి నేను ఎక్కడుంటే ఎక్కడికి వచ్చేస్తున్నావు ఫాలో అయిపోతున్నావు అప్పుడే ప్రేమలో పడిపోకే. నేను ఫాలో చేయడం ఏంట్రా? నా చెల్లి ప్రేమిస్తేనే వద్దన్నాను. నేను ఎలా ప్రేమిస్తాను? నువ్వెన్ని రకాలుగా ట్రై చేసినా ప్రేమించరు. నువ్వు ఆల్రెడీ ప్రేమించావు, అది నీకు తెలియట్లేదు. ప్రేమించట్లేదు. ఒకవేళ ప్రేమించాల్సి వచ్చినా నిన్ను తప్ప ప్రపంచంలో ఎవరినైనా ప్రేమిస్తాను. ఎవరినైనా? ఎవరినైనా. ఎలాంటోడినైనా? ఎలాంటోడినైనా. అరే డిప్పం ఇచ్చారు కదా. ఇలాంటోడిని? ఇలాంటోడినేట్రా? వీణ్ణే లవ్ చేస్తాను. ఐ లవ్ దిస్ గాయ్. ఈ బట్టలో ఉన్నా విగ్గు పెట్టుకుంటాడు. ఈ పొట్టోన్నా హీల్స్ వేసుకుంటాడు. మరి పొట్ట లైఫ్ చేయించుకుంటాను సార్. yes. నీ పేరేంటి? హల్వా రాజ్. How sweet. I love హల్వా. మనం ప్రేమించుకుందాం. బై. అమ్మని ఏ ఇచ్చావే కిక్కు. ఇప్పుడు ఇది పెట్టుకొని నీకు ఇస్తాను చూడు. ఎడు హౌలే కాదు హల్వా. హల్వా రాజ్. ఇంకోసారి అమ్మాయి వంక చూసినా మాట్లాడినట్టు తెలిసినా పిండుతా. అసలు అమ్మాయి నిన్నేం చూసి ప్రేమిస్తుందిరా? నీకు పట్టుందా పట్టుందా? నీ శరీరంలో ఒక పార్టు, ఒక అంగం బాగుందిరా? చూపించరా, చూపించరా. సార్ హల్వా రాజు గారు, మీరు మామూలు వాళ్ళు కాదండి బాబోయ్. ఒక్క చూపుతో అమ్మని పడతోపారు. ఇవాళ నుంచి నేను మీకు బిగ్గెస్ట్ ఫ్యాన్ అండి. ఇక్కడ నుంచి అమ్మాయి గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను రెడీ. నువ్వు నాకు నచ్చావా? పదిహేను మ్యాచ్ ఫిక్సింగ్, పెళ్లి చూపులకు వెళ్ళిపోదాం. మరి ఎంత తొందర అయితే బాగుండదేమో. యూత్ అమ్మా, యూత్ నాన్న. వెళ్ళామా, మాట్లాడామా, వేసుకొచ్చేసామా. పైగా అమ్మాయికి కాంపిటీషన్ బాగా ఎక్కువ. అయితే వెళ్తాం పదా. ఇదిగో బైక్ ఉందా? కారు ఉంది. దొబ్బింది. ఏమైంది? కారులో కిక్కే ఉంది పొంగు. ఒక్కసారి ఊహించుకోండి, మీరు బైక్ ఎగల అమ్మాయి. బైక్ నీదా? నాకు ఓకే. మరి నీకు? మీ కారు ఉందిగా. ఇదిగో బ్రదరు. హాయ్, ఎలా ఉంది కారు? అబ్బో అదేంటి, మినిమం 100 స్పీడ్ మెయింటైన్ చేయాలి. ఓకే. ఆ అమ్మాయికి వెళ్ళి కుమ్మేసుకుందాం ఏంటి? ఓకే. అన్నట్టు చెప్పడం మర్చిద్ది. ఏంటి? దానికి బ్రేకులు లేవు. బ్రేకులు లేవా? అయ్యా ఏమ్రా డాష్ కొట్టడానికి నీకు జాగేడ దొరకలేదురా? సరిగా నన్ను చూసి డాష్ కొట్టవేంది? సార్ అది హెల్మెట్ అడిలే సార్. ఎవడాడు? బండోడు సార్. లైసెన్స్ బండే నాది కానప్పుడు లైసెన్స్ ఎక్కడ ఉంటుంది సార్? ఆర్సీ బుక్. బండే వచ్చి సార్ ఆర్సీ బుక్ ఎక్కడ ఉంటుంది సార్? సార్ నేను కొట్టలేదు సార్. మీరే కొట్టుకొచ్చినావురా. నీ తాన ఏమీ లేవు. నీ స్టేషన్ కి సార్ మీకు దండం పెడతాను. ఏది కావాలంటే అది తీసుకోండి సార్. నన్ను స్టేషన్ మాత్రం తీసుకెళ్ళకండి సార్. బండి మీద పడిందని కన్ను. రాజ్, హల్వా రాజ్, మే ఐ సిట్ హియర్? ఓకే. మ్యాటర్ ఏంటి? లవ్ మ్యాటర్. మీ అమ్మాయిదా? మీ అమ్మాయిది, ఈ అబ్బాయి. మీ అమ్మాయి నేను ప్రేమించుకున్నాం. పెళ్లి మీరు చేస్తారా, మమ్మల్ని చేసుకోమంటారా? తరతరాలుగా యుగాలుగా మా యూత్ కి తప్పని పరీక్ష అయింది. మీ పెద్దళ్ళు ఉన్నారే, మా పిల్లల ప్రేమలను ఎప్పుడు అర్థం చేసుకోరు. కావాలంటే మీ అమ్మాయిని పిలవండి. నీ అయ్యా రే హౌలే. ఎవరా నువ్వు? హౌలే కాదు హల్వా. నువ్వు నేను లవ్. ఎలా అనుకున్నారా నేను లవ్ చేస్తానని? మనవరాలను ఎత్తుకోవాల్సిన వయసులో నాతో లవ్ ఏంట్రా గుడ్డే? యు ఆర్ నాట్ రికగ్నైజింగ్ మీ. ఇట్స్ మీ యార్, హల్వా రాజ్. హల్వా. యా. Sorry baby, I love you.
వయసు అయిపోయిన యూత్లా ధైర్యంగా వచ్చి అడిగావు చూడు, నీ గన్స్ నాకు నచ్చాయి. ముందు వెళ్ళి మీ పెద్దవాళ్ళని ఒప్పించు, ఓకే? బాయ్ బేబీ. ఓకే. ఇప్పుడు కిక్కు కొడుకిస్తాను చూడు. పాపం చంపడం ఎందుకు, విడాకులు ఇస్తే పోలా. చెప్పి చూడు, ఉచ్చ లేచిపోద్ది. నువ్వు అనలేదుగా, నేనే అనుకుంటున్నాను. ప్రతిసారి ఈ కన్ఫ్యూజన్ ఏంట్రా నాకు. రేయ్ ఆ చూపేంట్రా, స్కూల్కి చావు ఎలా. బంగారం బంగారం, చెప్పండి. నిన్ను చూస్తే జాలేస్తుంది. ఎన్నాళ్ళు ఇలా కష్టపడతావు, ఈ బట్టతలతో ఈ బాణ కనపడతావు, ఎన్నాళ్ళని కాపురం చేస్తావు. నన్ను వదిలేయ్. యా వై మీ, ట్రై సంబడి ఎల్స్. కత్తి లాంటి కుర్రని చూసి పెళ్లి చేసుకో. హో, నేను నీకు విడాకులు ఇచ్చేస్తాను. లాభం లేదు, దీన్ని చంపేయాల్సిందే. ఎలా ఐడియా. అమ్మో! ఊహిస్తేనే భయంకరంగా ఉంది. పాలల్లో విషం కలిపి తను రాసినట్టు సూసైడ్ నోట్ రాసి, నాకు కడుపు నొప్పి ఎక్కువగా ఉంది, తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నాను. ఆ తర్వాత చెట్టుకు ఉరివేసి ఈ విషం కలిపిన పాలు తాగి అది గిలగిలా కొట్టుకొని డఫా అయిపోద్ది. అప్పుడు ఇక్కడికి తీసుకొచ్చి ఇలా లాగి రేయ్, మీ నాన్న ఏడుస్తున్నాడు రోయ్. వెళ్ళి ఊపేద్దాం పద. ఊపురా, గట్టిగా ఊపు. అయ్యో అయ్యో ఏమండి? ఏమండి? అయ్యో! ఏమండి? మంచినీళ్ళు. ఒరేయ్, ఆ బాలెట్ ఇవ్వరా? ఏమండి? తాగండి. తాగండి. వద్దు బాబా. ఇదేంట్రా బాబు, ఇలా అయిపోయింది నా జీవితం. అయ్యో ఇరిగింది నా చెట్టు కొమ్మ కదండి. ఇరిగింది నీ కొమ్మ కాదురా. ప్రతిసారి నన్ను చూసి డాష్ కొడతావేంది బే? నెల రోజులు ఆసుపత్రిలో పడుకోబెడతావురా. అన్నా ఈ కొంకణి భాష నాకు రావట్లేదే. నీకు రాకపోయినా సరే చదవాల్సిందే. మనకి ఏ లాంగ్వేజ్ వచ్చినా ఆడు బాడీ లాంగ్వేజ్ తో కొడుతున్నా. అందుకే కదరా ఈ లాంగ్వేజ్ కూడా చదువుతున్నాను. ఈసారి వీడు ఏ లాంగ్వేజ్ తో వచ్చినా సరే వీడిని ఏ చేయాల్సిందే. ఎరా హిందీ, హాజీ వీడిని ఎలా లేపేద్దాంరా? హమ్ బామ్ లగా దేంగే. అదే అదే, హమ్ బామ్ లగా దేంగే. వాటితో పాటు వీడికి కూడా లగా దేంగే. వీడిని వేసేయాలి. ఖర్చు అవుద్ది 10 lakhs. 10 lakhs డీల్ డన్. తీసుకో. మరి నీకో? నీ ఫోటో నుంచి జెరాక్స్ తీసా. నేను మరీ ఎంత ఎదవలా కనపడుతున్నానా? నేను ఇచ్చింది బ్లాక్ అండ్ వైట్. కలర్ ఎలా వచ్చిందిరా? కలర్ జెరాక్స్ తీసా. ఆ ముక్క నాకు ముందే చెప్పాలరా జఫా. ఇది పిజ్జా హట్ లో పెట్ట. అమ్మ కాశు. నా కారు తాళం కూడా ఉంది. ఇదేంటి ఆ కారు ఎక్కడు? కారు కింద బాంబు పెట్టావా? ఓరిడి అబ్బా, 10 లక్షలు ఇచ్చి వాడి కింద వాడే బాంబు పెట్టించుకున్నాడా? పదండ్రోయ్. ఏ బ్రో, నాకు ఈ తొకడా బైక్ ఇచ్చి నువ్వు మంచిగా కార్ల పోతున్నావులే.
ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాదేంగే. పోలీసు మర్డర్ ప్లాన్ చేస్తావు బే నాకు బాంబు లగాతే రే ఇప్పుడు నీకు బాంబు లగాతే సాలిడ్ లగాతే పరిగెత్తరోయ్. ఓ మలేషియన్ లేడీస్ వీళ్ళు బాగానే ఉన్నారు. హలో సూపర్. ఐఎమ్ రాజ్, ప్రకాష్ రాజ్. హాయ్ ఐఎమ్ జిగురు జింగానియా. జిగిరి జింగానియా. యా జిగిరి జిగిరి. చెప్పా కదా జిగురు జింగానియా. నా పేరు చెప్పలేదు కదూ. మై నేమ్ ఇస్ పరుగు ప్రకాష్ రాజ్. ఏంటమ్మా మీ పొట్టి హల్వాగాడు నీతో పాటు రాలేదా? నాన్న చలపాయ్ అందరూ ఇలా పొడవుకుంటారనుకుంటేలా కొంచెం తలదించి చూడు. అల్లుడు గారు వచ్చారా? ఏం బావా ఎందుకు ఇంత లేటు? అవును ఈ గెటప్ ఏంటి? అది బావ గారు మా అల్లుడు. ఐఎమ్ రాజ్, ప్రకాష్ రాజ్. ఎప్పుడు వస్తానో నాకే తెలియదు. ఎందుకు వచ్చారో తెలుసా? జోక్ చేశాను. జోకులు చాలు, ఏంటి పేరు మార్చా? అది అవును 1 year నుంచి ఇక్కడే ఉంటున్నారంట. ఇండియా వెళ్ళమన్నా వెళ్ళట్లేదంట. ఏంటి సంగతి? మర్డర్ అటెంప్ట్ చేశా. ఇండియాలో ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు. వాడి కారు కింద బొమ్మ పెట్టి చంపేద్దాం అనుకున్నా. ఒక అమ్మాయి ఒకటి వల్ల అలా జరిగింది. దొరికితే కుమ్మేస్తారేమోనని ఇండియా వదిలిపెట్టి మలేషియా వచ్చా. చోకనా బోందా నిజంగానే జరిగింది. ఓకే ఓకే ఓకే. వేర్ ఇస్ మై సిస్టర్? ఐ వాంట్ టు సీ మై సిస్టర్ ఇమిడియట్లీ. ఐ వాంట్ టు సీ మై సిస్టర్. కమాన్ బావా, ఎక్కడ మా సిస్టర్? హలో హలో హలో. మా అల్లుడమ్మా. హల్లుడా? అమ్మో, ఇలా ఇరుక్కుపోయానంటారా దేవుడా. ఇండియాలో నేను బీట్ కొట్టిన అమ్మాయి ఈ అమ్మాయి ఒకటే అని తెలిస్తే మా బావ నా బాక్స్ బద్దలు కొడతాడు. అవును, అక్కడ వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, ఇక్కడ వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారేంటి? వాడు మామూలుడు కాదు, వదలడు కదా. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడంటావు? ఎక్స్క్యూజ్ మీ, ఈ అడ్రస్ కొంచెం చెప్తారా? ఇదే ఇదే వెళ్ళండి. థ్యాంక్స్. అన్నట్టు మీరు రాజ్, ప్రకాష్ రాజ్. ఎప్పుడు వస్తానో నాకే తెలియదు. ఐఎమ్ నీ గజనీ. ఏమైందో తెలియదు. ఐఎమ్ లీ, డాక్టర్ బాలీ, మెంటల్ స్పెషలిస్ట్. ఎందుకు వచ్చానో తెలియదు. ఎనీథింగ్ వాట్ కమ్ టు మై హాస్పిటల్. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? హలో, హాయ్ బ్యూటీ. హలో, 1 second. ఇట్స్ యావరేజ్. హలో కళ్యాణ్, నేనే మిమ్మల్ని పిలిచింది. హలో ఎవ్రీవన్, ఇతను నా ఫ్రెండ్ కళ్యాణ్, ఇండియా నుంచి వచ్చాడు. ఇతను నా ఉడ్బి. హాయ్. నీలాంటి వాడి చెయ్యి దొరికితే నేను సంకళ్ళు వేస్తానే తప్ప షేక్ హ్యాండ్ ఇవ్వను. నువ్వు ఇవ్వకపోయినా నేను తీసుకుంటాను. తను మెమరీ లాస్ పేషెంట్. ట్రీట్మెంట్ కోసం ఇక్కడికి వచ్చాడు. ఈ రోజు నుంచి మన ఇంట్లోనే ఉంటాడు. ఓకే అమ్మా. ఓకే. ఐఎమ్ సారీ. సారీదే ఉందండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ తొక్కలో గతం గుర్తుపెట్టుకుని బాధపడే కన్నా నాకు ఇలాగే చాలా ప్రశాంతంగా ఉంది. అక్క ఏంటి ఏంటి నీకేమైనా పిచ్చి పట్టిందా? వాడిని మన ఇంట్లో పెడుతున్నావేంటి? ఏంటి నీకేం? నా ప్లాన్. గేమ్స్ ఆడుతున్నారా? నేను చెప్పనా? అబ్బే హౌలే, ఎవడా నువ్వు? చా హల్వా రాజ్. ఇండియాలో నాతో, ఇక్కడ మా పోలీస్ బావతో ఆడుకోవాలనుకుంటున్నావా? ఐ విల్ రివీల్ ఎవ్రీథింగ్ హియర్. మైండ్ దొబ్బిందా వాడికి? అందుక వాడు నన్ను గుర్తుపట్టింది. అరే కిక్కు, ఇన్నాళ్ళకి నువ్వు నాకు చిక్కావురా. అమ్మా, నీ రివెంజ్ లో కొంచెం నాకు ఇవ్వమ్మా.
నన్ను వాడి రూమ్ లో పడే వాడికి చుక్కలు చుక్కలు చూపిస్తా. వచ్చిన రిక్వెస్ట్, అక్కడ జరిగిన స్టోరీ ఇక్కడ ఎవరికి చెప్పకే. మా ప్లాన్ గురించి కూడా నువ్వు ఎవరికి చెప్పుకో. డన్. నౌ గేమ్ స్టార్ట్స్. ఏంటమ్మా నీ మైండ్ దొబ్బిందా? ఇప్పుడు నీకు ఇస్తాను చూడరా కిక్కు. పెద్ద బండ పడుకున్నట్టు పడుకున్నాడు. వీడికి ఇస్తాను షాక్, గింగరాలు తిరుగుతాడు. ఏంటి ప్రకాష్? నిద్ర పట్టడం లేదురా. ఏమైంది ప్రకాష్? ఏంట్రా అది? ఇదా, నేను పడుకునేటప్పుడు నా ఒంటి మీద దుప్పటి తప్ప ఇంకేమున్నా నాకు చెట్ట చిరాకు బాబా. దా పడుకుందాం. అమ్మో నేను రాను రోయ్. రా ప్రకాష్, వెచ్చగా ఉంటుంది. ఆ? అంటే నువ్వు ఆ టైపా? ఛీ, పో. నీకు నాకు దోసన కట్ బాబా, పో. అబ్బో కట్టు. అమ్మో నువ్వే టైప్ రా? నా పేషెంట్కి ఇప్పుకోవడం అలవాటు, నాకు ఇప్పడం అలవాటు. నీకు డ్రైవర్ వేసుకోవడం అలవాట్లేదా? డోర్ లాక్ పడిపోయిందేంట్రా బాబు? అమ్మో నేనేంట్రా ఇలా దొరికిపోయాను? ప్రకాష్, ఓ ప్రకాష్, దా. నీ బుగ్గలు మైసూర్ బజ్జీల్లా ఉంటాయి, దా. నిన్ను వదలా. అమ్మా జేజమ్మా నువ్వే కాపాడాలమ్మా. అమ్మా అమ్మా. ఏంటి హల్వా, రాత్రి వాడికి చుక్కలు చూపించావా? వాడికి నేను చుక్కలు చూపించడం కాదమ్మా, వాడే నాకు మొత్తం చూపించాడమ్మా. వాళ్ళు మామూలు వాళ్ళు కాదమ్మా. ఏమైంది? ఏమైందంట వెంటమ్మా, ఒకడేమో ఒంటి మీద బట్టలు ఉంచుకోడు, ఒకడేమో ఒంటి మీద బట్టలు ఉండనివ్వడు. అమ్మో నీకు దండం పెడతానమ్మా, దయచేసి ఆ రూమ్ మార్పించమ్మా. ఎందుకు? వాళ్ళు అదో టైప్ అమ్మా. చిచి ఏం మాట్లాడుతున్నావు? ఒక రాత్రి వాడితో ఉండి చూడమ్మా తెలుస్తుంది. వాడు కామ పిశాచమ్మా. నీకన్నానా? నువ్వు మాట్లాడవు, నాకు వినపడుతుంది. ఎల్రా, వెళ్ళు. నీ వల్ల కాదు, వాడిని నేను డీల్ చేస్తాను. ఇదిగో వస్తున్నాడు. అమ్ని, గజని, ఆహా. మీరు నేను నీకు తెలీదా? నేనా? మీరు తెలియపోవటం ఏంటండి? అదేంటి నేను నీకు తెలీదు, అమ్మాయి నీకు తెలుసా? నువ్వు ఆగు, మేమిద్దరం ఫ్రెండ్స్ కదా. నువ్వు నాతో రా. ఎక్కడికి? డిక్కీయా? డిక్కీ ఏంట్రా డిక్కీ? వీడు నైట్ టైం అనుకున్నా, డే టైం కూడా తేడా కాదు. యాక్చువల్గా చెప్పాలంటే మన ఇద్దరం ఫ్రెండ్స్ కాదు, లవర్స్. ఛ, ఊరుకోండి, మన ఇద్దరు లవర్స్ ఏంటి? నేను నమ్మ. నువ్వు నమ్మాలి. ఎలా? ఛ, నాది అంత వైలెంట్ క్యారెక్టరా? ఓ మై గాడ్, ఐ జస్ట్ కాంట్ బిలీవ్ దిస్. గుర్తొచ్చిందా? 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 ఒక్క సీన్ చెప్పి గుర్తొచ్చిందా అంటే ఎలాగమ్మా? కంటిన్యూ చేయి. అప్పుడేం జరిగిందంటే, ఎప్పుడు? మర్చిపోయిన అనుకున్నారు కదా, నాకంతా గుర్తుంది. ఏం గుర్తుంది నాన్న? ఇప్పుడు దాకా చెప్పిందంతా. అబ్బా కంటిన్యూ చేయమ్మా. చెయ్యక్క. ఆ. గుర్తొచ్చిందా? కమాన్ చెప్పు. సీన్ అయినా పర్వాలేదు, బిట్ అయినా పర్వాలేదు, పర్వాలేదు. కమాన్. సీలోగా ఎలా ఎంటర్ అయ్యాడు? ఎవడాడు? వాడు. ఎలా ఉంటాడు? కమాన్ స్పీక్ అవుట్. కమాన్ నా ఫేస్ చూసి చెప్పు. కమాన్ స్పీక్ నా అవుట్. బైక్ దొబ్బేశాడు. ఆ? అది, అది, పొట్టిగా. వాడి పేరేంటి? బట్టలా. ఓహో ఓయ్ అబ్బో. హల్వా. హల్వా ఆ, ఎక్కడికి? నా డెక్కి పగిలింది కానీ నువ్వు హల్వాలో లేవే కదా. వాడే నీలా ఉన్నాడు. ఆ? నా బైక్ ఎదురా. నా బైక్ ఎదురా, బైక్ ఎదురా, నా బైక్ ఎదురా, నా బైక్ ఎక్కడ దాచావు? ఎక్కడ అమ్మేశావు? ఎవరికి అమ్మేశావు? నువ్వు పద, పక్క పద చెప్తాను. కళ్యాణ్, listen to me. విన్నాను. నాకు విడిపోయిన ఫ్లాష్ బ్యాక్ వద్దు, నాకు ఇలాగే బాగుంది. ఐ లవ్ యూ. Oh my God. ఏదో తేడా కొడుతుందమ్మా. ఏంటి హల్వా, వాడు చెప్తానంటే వినడేంటి? ఈయన్ని చూస్తే నాకేదో డౌట్ గా ఉందమ్మా. మాట్లాడు ఏంటి హల్వా, ఏదో ఒకటి చెయ్యి. అమ్మా, 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 అయ్యా, అమ్మా, అమ్మా. ఏంటి నీ ప్లాను? అలా చూస్తావేంటి హల్వా, ఏదో ఒకటి చెయ్యి. ఏంటి చేసేది?
వాడి మీద నాకేదో డౌట్ గా ఉందమ్మా. ఒకటి చెప్పు హల్వా ప్లీజ్. అమ్మా 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 అయ్యా. అసలు ఈ కళ్యాణ్ గడటే చూడు. నువ్వే వెళ్ళి చూసుకోవచ్చుగా. ఏమైంది హల్వా? నేను ఇక్కడే ఉన్నానమ్మా. ఇక్కడ ఉన్నావు కదా. ఆహా. నేను ఇక్కడ ఉన్నా లేనట్టుగాను లేకపోయినా ఉన్నట్టుగాను కనపడుతుంది. ఏదో ఒకటి చెయ్యి. నాకు తెలియకుండా ఇక్కడ ఏదో జరుగుతుందమ్మా. అమ్మా, అమ్మా, అమ్మా. రేయ్, నీకు దమ్ముంటే ముసుగు తీసుకోట్రా. అమ్మా, అమ్మా, అమ్మా. అయ్యా, అయ్యా, అయ్యా. రేయ్, నువ్వు ముసుగేసుకుంటే ఏంటి, నాకు ముసుగేస్తే ఏంట్రా? టోటల్ గా నాకే తగులుతాడు కదా దెబ్బలు. దమ్ముంటే ముసుగు తీరా. నీకు భయపడేది ఏంట్రా హల్వా? చెప్పేస్తాను రా. చెప్పు, చెప్పు. మొత్తం చెప్పేస్తాను ఇప్పుడే. చెప్తాను. దీంతో పాటు పెళ్ళాన్ని చంపడానికి ప్లాన్ డేటాలు, పోలీసు మీద బాంబులు వేయటాలు, దొంగ పాస్పోర్ట్ లో మలేషియాలు రావటాలు. వెళ్ళి వెళ్ళి చెప్పు 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 చెప్పు. రే 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 ఏంట్రా ఇది? గేమ్ బాగుందా? వేర్ ఇస్ ద పేషెంట్? అయ్యో, వేర్ ఇస్ ద పేషెంట్? వాడు పేషెంట్ కాదు, వాడికి మెమరీ లాస్ లేదు. ఆడికి మెమరీ లాస్ ఉంది. డాక్టర్ నేను చెప్తాను కదా. లేదండి, వాడికి మెమరీ లాస్ లేదండి. ఆడికి మెమరీ లాస్ ఉంది. లేదండి, నా మాట నమ్మండి. 2 సంవత్సరాల క్రితం జరిగింది చెప్పాడు. అసలు గుర్తులేదు కూడా చెప్పాడు. 2 సంవత్సరాల క్రితం జరిగింది చెప్పాడా? అసలేం గుర్తులేదని చెప్పాడా? అసలు నేను డాక్టర్ అని వాడే నాకు చెప్పాడు. అయితే నువ్వు డాక్టర్ కాదా? ఈ విషయం నీకు తెలిసింది కానీ ఆడికి చెప్పగా బాబు కుమ్మేస్తాడు. పేషెంట్ పేషెంట్ రే పేషెంట్. హల్వా ఎక్కడికి వెళ్ళావు? వాడి గురించి ఏమైనా తెలిసిందా? పూర్తిగా తెలిసిందమ్మా. ఏంటి వాడి గతం గుర్తొచ్చిందా? నాకు ఫ్యూచర్ గుర్తొచ్చిందమ్మా. అమ్మా, వాడితో మాత్రం పెట్టుకోవద్దమ్మా. మిమ్మల్ని కూడా ముసుగేసి కుమ్మేస్తాడమ్మా. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి? గేమ్స్ ఆడుతున్నావు నువ్వు? ఎవరికి వాళ్ళు గేమ్ స్టార్ట్ చేశాను అనుకుంటున్నారమ్మా, కానీ వాడు స్టార్ట్ చేసిన గేమ్ లో మనందరం ప్లేయర్స్ అమ్మా. ఛీ, నీ అబ్బా, dirty fellow. ఒరే హల్వా, ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావురా? ఒరేయ్, నువ్వు మామూలుడివి కాదురా. ఆ మెంటలోడికే మెంటల్ ఎక్కించి డాక్టర్ చేసావు కదరా. ఒరేయ్, నీ గేమ్ ఇంకా ఎంత ఉందిరా? నేను తట్టుకోలేనురా. అప్పుడే ఏమైంది? ఇది ఇంటర్వెల్లే, ఇంకా క్లైమాక్స్ ఉంది. ఈ లోపు నీకు ఇంకో ట్విస్ట్ ఏమన్నా? ఏంటి? మీ బావ ఎదుగుతున్న దొంగని నేనే. మీరు ఊరుకోండి బాబాయ్. డ్యూటీలో ఇలా సిన్సియర్గా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? మీ అబ్బాయిని చూసి మీరు గర్వపడాలి. సార్, మీరు గ్రేట్ సార్. మీకు ఆ దొంగ ఖచ్చితంగా దొరుకుతాడు. మీకున్న ఫైర్ చూస్తుంటే ఆ దొంగ దొరికినప్పుడు వాడికి ఉంటుంది నా సామి రంగా మామూలుగా ఉండదండి. సార్, మీరే వాడికి కరెక్ట్ పార్ట్నర్. ఆడు మీకు డెఫినెట్ గా దొరుకుతాడు సార్. దొరకడు. దొరుకుతాడు. దొరకడు. దొరుకుతాడు బే పుట్టిన కొడక. దొరకడు బావా. చెప్తున్నానుగా దొరుకుతాడని. ఓ గోల్ దొరుకుతావేంటి? ఏంటండి మధ్యలో మీ ఇంటర్ఫరెన్స్ ఏంటి? మేము మా బావగారితో మాట్లాడుకున్నాం. బావా, వాడు ఎదురుగా ఉన్నా కూడా దొరకడు బావా. దొరకడు బావా. మొత్తం నిండిపోయింది. హల్వా, రే, ఈ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను రా. నువ్వు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తావో తెలియటం లేదు. నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటో చెప్తావురా? దొరికిపోదాం అనుకుంటున్నా. టెన్షన్ పడుకో, నేనంత సెల్ఫిష్ గాను. నలుగురికి పంచే టైపు. దొరికాక నీ పేరు చెప్పేస్తా. నీకు కూడా మంచి కిక్ ఉంటది. వెళ్ళేసి వచ్చేస్తానే. ఇప్పుడు ఏం చెయ్యాలి? పారిపో. నువ్వు? అవును, నువ్వు విన్నది కరెక్ట్. ఇది నేనే అన్నా. నీ సీట్ చిరక్క ముందే టికెట్ వేసుకుని పారిపో. ఆజాము, నీకు మళ్ళీ చేయి తెగుద్ది. నా మాటిని లాగెత్తరు.